కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 18,000 మంది సిగ్నేచర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించిందని జగ్గారెడ్డి తెలిపారు. ఈరోజు ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం గత నెల రోజుల కిందట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఏఐసిసి మల్లికార్జున్ ఖార్గే గారు వారి యొక్క డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ సంతకాల ఓట్ చోరీ అంటే ఈ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో దొంగ ఓట్లను తయారు చేసి పార్లమెంటు మెంబర్లను ఎమ్మెల్యేలను గెలిపించుకునే ఒక ప్రక్రియ, ప్రధానంగా ఎంపీలను గెలిపించుకొని ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఎండగడుతూ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో వారు గలమిప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో